హలో నమస్తే. వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో ఇది సరదాగా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలంటే మాకు దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్ళాను అనమాట. ఇంట్లో బోర్ కొడుతుంది అనేసి ఎట్లా ఆడుతున్నారు ఇక్కడ చూడండి ఒకసారి. స్పీడ్ వాక్, అలా స్పీడ్ వాక్, స్పీడ్ వాక్. ఎప్పుడు పార్క్కి తీసుకెళ్ళినా ఫస్ట్ అయితే ఎక్సైటింగ్గా ఒక 2 రౌండ్స్ రన్నింగ్ చేస్తాడు, తర్వాత ఒక 2 రౌండ్స్ స్పీడ్ వాక్, తర్వాత ఈరోజైతే స్పెషల్గా టోస్ వాకింగ్ చేసిండు అనమాట. టోస్ వాకింగ్ ఇంట్లో నేర్పిస్తా, అప్పుడప్పుడు చేపిస్తా. సో పిల్లలకు కొంచెం హైట్ గ్రోత్ అవుతుంది అనేసి, అది కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలు. అండ్ యోగా కూడా స్టార్ట్ చేశాను, ఇంట్లో చేపిస్తాను. చిన్న చిన్న ఆసనాలు, ఎక్సర్సైజెస్ అవి కూడా ఇక్కడ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఏం చేస్తున్నావు? సో ఎప్పుడైనా ఇలా పిల్లల్ని అవుటింగ్ పార్క్కి తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఆడుకునే చిన్న చిన్న గేమ్స్ కాకుండా ఇలా రన్నింగ్, స్పీడ్ వాకింగ్ అండ్ టోస్ వాకింగ్ ఇలాంటివి నేర్పిస్తే ఎబిలిటీస్, బ్యాలెన్సింగ్ క్యాపబిలిటీస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట పిల్లలకు. అండ్ ఇక్కడ మా బాబు చేస్తున్న వాకింగ్ కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట పిల్లలకు. కొంచెం ఫన్ యాక్టివిటీ లాగా కూడా ఉంటుందన్నమాట. మనం ఇంట్లో ఒక స్ట్రైట్ లైన్ గీసి దాని మీద కూడా ఇలా వాక్ చేయించినా కూడా మంచిగా కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. అండ్ బాడీ బ్యాలెన్సింగ్ కూడా బాగా పిల్లలకు. వెరీ గుడ్. జంప్ జంప్ జంప్. Go back. Okay, 1 second, jump. Very good. Next. What is this? Mali, 1 second. Okay, ఏం పోజ్ ఇది? స్టాండింగ్ పోజ్. ఓకేనా? నెక్స్ట్. చాలా స్టాప్ చేయనా? హాయ్ చెప్పండి. చాలా